ఆలయ అభివృద్ధి గురించి వివరించడానికి ఏర్పాటు చేయడమైనది. ప్రస్తుత ఆలయ ప్రాంగణం చాలా చిన్నదని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంగణము మన దగ్గర 26 గుంటలు మాత్రమే ఆలయ ప్రాంగణం ఉన్నది. ఆ ఒక్క ప్రాంగణంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. అప్పుడు మనకు వందల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చటానికి సరిపోయింది. అది ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వందల నుంచి వేల సంఖ్యకు మారిపోవడం చేత వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు, త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ పనులు మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే మన అర్చక బృందం వారితో కూడా ప్రభుత్వం చర్చించి వారి యొక్క సమ్మతితోటే శృంగేరి పీఠాధిపతి వారులని ఇప్పటికీ మన దేవస్థానం తరఫున గౌరవ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతుల వారిని ఇప్పటికి 4 సార్లు మనం కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నిగా మన అర్చక బృందంతో వెళ్ళి ప్రభుత్వ విప్ గారు శృంగేరి పీఠాధిపతి గారికి అన్ని విషయాలు వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క ప్రస్తుతం ఉన్న దేవాలయ పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం ప్లాను, తర్వాత ఏ రకంగా ప్రతిపాదిస్తే భక్తులకి ఎంత మంచి సౌకర్యం జరుగుతుంది అన్నీ కూడా స్వామివారికి వివరించగా, స్వామివార్లు ఈ యొక్క ప్రతిపాదనలని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ 4 సార్లు వారితోటి చర్చించిన అనంతరము, వారు పరిశీలన అనంతరము చివరికి మీరు ఈ రకంగా ఆలయ అభివృద్ధి చేయండి, తర్వాత దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆలయం ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా వచ్చే భక్తులకు సదుపాయంగా ఉంటుందని చెప్పి స్వామివారు సెలవిచ్చారు. వారి యొక్క ఆజ్ఞానుసారం, శ్రీముఖానుసారం మనం ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి స్థపతి గారి యొక్క అడ్వైజ్ తీసుకొని, తర్వాత ఆర్కిటెక్ట్ గారిని నియమించుకొని ఆర్కిటెక్ట్ గారి వారి యొక్క ప్రతిపాదనలు కూడా, ప్లాన్స్ కూడా అన్నీ కూడా పరిశీలించిన మీదట ఈ యొక్క ఆలయాన్ని 26 గుంటలుగా ఉన్న ఆలయాన్ని దాదాపుగా ఆ యొక్క విస్తీర్ణాన్ని 4 ఎకరాలకు తీసుకెళ్ళి దాంట్లోనే కోడెలు తిరగడానికి కానీ, తర్వాత భక్తుల యొక్క క్యూలలో భక్తులు కూర్చోవడానికి వసతి, తర్వాత క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి ప్రస్తుతం ఉన్న ధర్మగుండాన్ని స్వామివారికే వాడేటట్లుగా, ఇంకో ధర్మగుండాన్ని భక్తుల కోసం సపరేట్గా ఏర్పాటు చేసేటట్లుగా ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక ఆర్కిటెక్ట్ గారు, స్థపతి గారి ఆమోదంతో, ఇంజనీర్స్ ఆమోదంతో ఆ ఒక్క ప్లాన్ కూడా వారు రూపొందిస్తున్నారు. ఇంకా ప్లాన్ తుది రూపంగా త్వరలోనే మన ముందుకు రాబోతుంది ఆ ప్లాన్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడున్న కళ్యాణ మండపంలో భక్తులు కళ్యాణం చేసుకోవడానికి దాదాపుగా మనకు రోజుకు చాలామంది భక్తులు ఇక్కడ ప్లేస్ సరిపోక కళ్యాణం చేసుకోకుండా నిరుత్సాహంగా బయటికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాము. మనకు 150 కళ్యాణాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉన్నది. మనకు సోమవారాలు అయితే దాదాపు 500 వరకు కళ్యాణాలు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్లేస్ మన దగ్గర అందుబాటులో లేక ఒక కళ్యాణ టికెట్లు కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళు కొద్దిగా నిరుత్సాహం కూడా చెందుతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నారు. తర్వాత మన దగ్గర తలనీళ్ళాలు సమర్పించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం ఉన్న 2 కళ్యాణ కట్టలు ఉన్నప్పుడు కూడా ఒక కళ్యాణ కట్టలు మనకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. అందుకని చెప్పి నూతనంగా ఒక కళ్యాణ కట్ట నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క పనుల శంకుస్థాపనకు మనకి 20వ తారీఖు నవంబర్ 2024 వచ్చి ఈ యొక్క పనులన్నీ కూడా చేయడానికి కోసం అని చెప్పి వారు శంకుస్థాపన కూడా గావించడం జరిగింది. ఆ ఒక్క శంకుస్థాపనలో భాగంగానే మన ఆలయ విస్తీర్ణం చాలా చిన్నగా ఉండడం కూడా ఈ భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే రోడ్డు విస్తీర్ణము మొదలై కావాలని చెప్పి ఉద్దేశంతో 47 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లోనే రోడ్డు విస్తీర్ణ పనులతో మొదలవుతుంది. తర్వాత ఆలయ విస్తీర్ణం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 76 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా VTDA వారికి మంజూరు చేయడం జరిగింది. అలాగే అన్నదాన భవన నిర్మాణం కోసం కూడా
₹35,25,00,000 కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వము మంజూరు చేసిన నిధులతోటి మాత్రమే దేవాలయ అభివృద్ధి కావించడం జరుగుతుంది. అంతే తప్ప దేవస్థానము ఫండ్స్ కానీ భక్తులు దేవాలయానికి సమర్పించిన దేవునికి సమర్పించిన కానుకలు కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఆలయ విస్తీర్ణంకు ఖర్చు చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము. భక్తులు సమర్పించిన కానుకల్లో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా దేవాలయ అభివృద్ధికి మేము తలపెట్టిన అభివృద్ధికి మేము వెచ్చించామని కూడా మీకు తెలియజేస్తున్నాం. దేవాలయం ఏ రకంగా అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత ఎస్బీ అకౌంట్లో డబ్బులు ఉన్నావో అది ఆ రకంగానే ఉంటాయి. అర్చకులు అందరితోటి మరి ఒక్క మారు చర్చించి ఈ యొక్క దర్శనాలు ఇప్పుడు ఏదైతే రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనాలు కల్పిస్తారని చెప్పారో ఆ దర్శనాలని మనం భీమేశ్వర ఆలయానికి ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అనేది నిర్ణయం అనేది అప్పుడు జరుగుతుందే కానీ ఇప్పటి వరకు అయితే ఫలాని డేటు అంటూ ఇప్పటివరకు ఫిక్స్ కాలేదని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. మేము స్వామివారికి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి అంశం, ప్రాచీన నేపథ్యం ఉన్న ఏ మూర్తులను కూడా మనము స్పృశించకూడదు, వాటిని కదపకూడదు, వాటిని నిర్మాణంలో భాగంగా వాటికి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలిగించకూడదు అనే విషయాన్ని వారు ముందుంచడం జరిగింది. అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు సాధారణంగా ఒక వేరే చోట అనుకోండి, అక్కడ ఏదైనా మనకు భిన్నమైనటువంటి ఒక విగ్రహం ఉందనుకోండి, దానికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని దాని కళాపకర్షణ అనేటువంటి విధానంతో చేసి దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రమే స్వామివారు మనకు చెప్పడం జరిగింది. కానీ అది ఇప్పుడు మహామండపం లాగా ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఆ నిర్మాణ కార్యక్రమంలో మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు. ఆ సమయంలో అనేక రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాడతారు. దానివల్ల భక్తులకు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అత్యంత తక్కువ కాలంలో అంటే 1 సంవత్సరంలో కూడా మాత్రం ఆ స్వామివారి చుట్టూ ఉండేటువంటిది మేము కంప్లీట్ చేస్తాము. మిగతాయన్ని కూడా అంచెలంచెలుగా చేసుకున్నా కూడా మన దర్శనాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. స్వామివారు కూడా ఎంత తొందరగా దాన్ని పూర్తి చేస్తే అంత బాగుంటుందని విషయం చెప్పినప్పుడు అది 1 సంవత్సరం వరకు ఏ మండపాన్ని అయితే నిర్మాణం కంప్లీట్ చేస్తామో ఆ నిర్మాణం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని వెసులుబాటు మనకు కలిగిస్తారు. అయితే ప్రస్తుతం మరి ఎట్లా మనకు ఈ సంవత్సరం పాటు మరి ప్రతినిత్యం మనం ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళేవాడు ఇక్కడికి వస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క మరి ప్రత్యేకంగా ఇవాళ యాదగిరిగుట్టలో బాలాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంత పరిధి దూరంలో మనకి ఇక్కడ ఎటువంటిదంటే ఇక్కడ పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం ఉంది. మనకు శైవాగమం వైదిక స్మార్తాగమం ప్రకారం కూడా మనకు భక్తులు ఆర్జిత సేవలు ఉంటాయి. అంటే ఒక అభిషేకం చేసుకోవాలి. ఒక అభిషేకం చేసుకోవాలంటే ఏ మూర్తికి మనకు అభిషేకం చేసుకోగలుగుతాం, ఒక ఆర్టిఫిషియల్ మూర్తికి అభిషేకం చేసుకోలేము. అలాగే ఒక అన్నపూజ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్జిత సేవలన్నీ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి. వాళ్ళందరూ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసేటువంటి కళ్యాణ మూర్తులను భీమేశ్వరాలయంలో మధ్య మండపంలో అక్కడ ఉంచి ఆ ముందు కలశ స్థాపన చేసుకొని స్వామివారికి అభిషేకములు, స్వామివారికి భీమేశ్వర స్వామి ఆలయాల్లో అన్నపూజలు, అలాగే కోడె మొక్కుబడి కూడా మధ్యలో రాజన్నని పెట్టుకున్నాం. కాబట్టి రాజరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అమ్మవారు సహితంగా మధ్యలో ఉంచుకోవడం వల్ల భక్తులు సమర్పించేటువంటి ఏ ఆర్జిత సేవ మొక్కుబడి అయినా కూడా ఆ రాజనకే నెరవేరుతుంది అనేటువంటి భావనతోటి అలా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది.